హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. నేను మీ కల్పన. అందరూ బాగున్నారా? ఈరోజు నేను వంకాయ పులుసు చేశానండి. ఎందుకో నోటికి రుచిగా ఏదో తినాలనిపించిందండి. అందులో నాకు వంకాయ అంటే ఇష్టం. అందుకని ఈరోజు పాత పద్ధతిలో వంకాయ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది. చూద్దాం ఆ ప్రాసెస్. అరకిలో వంకాయలు తీసుకున్నాను, టమోటాలు 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, మామిడికాయ తీసుకున్నాను, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఈ వంకాయలు కట్ చేసి వేసుకుందామండి. వంకాయలు నల్లగా అయిపోకుండా బాగుంటాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామండి. టమాటాలు ఎర్రగడ్డలు కూడా కట్ చేసుకున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఈ వంకాయలు శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, సరిపడినంత పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్ వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. కట్ చేసుకున్న టమోటాలు కూడా ఇలా కచ్చా పచ్చాగా నలిపి వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అప్పటి రోజుల్లో ఇలానే చేసేవాళ్ళండి. ఇందులోనే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఈ మసాలాలు ముక్కలకు పట్టాలి కాబట్టి. చూసారా, ఇలా మొత్తం కలిపేసేయాలి. ఇందేనండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇందులో ఈ రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా పోసేసుకుందాము. ఇంకొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బండలు పెట్టుకున్నాను. సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకోవాలి. కచ్చా పచ్చగా 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ఇది బ్రౌన్ కలర్ రావాలి. చూసారా, వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాము. అంతేనండి. కలిపి పెట్టుకున్న ఈ వంకాయ పులుసు ఎత్తి పోసేసేద్దాం. చాలా సింపుల్ అండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైము వేస్ట్ అవ్వదు. చూసారా, ఇప్పుడే ఉప్పు కారం కూడా చూసుకోండి. నాకైతే కొద్దిగా కారం తగ్గినట్టు అనిపిస్తుందండి. 1 స్పూన్ కారం వేసుకుందాము. అంతే సరిపోతుందండి. చూసారా, ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడికించేద్దాం. మూత తీసి చూద్దాము. 50% ఉడికిందండి. చూసారా, మామిడికాయ ముక్క కూడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు, తెల్లగడ్డ పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకుంటున్నాను. ఇంతేనండి. ఇది మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. చూసారా, ఉడికిపోయింది. గ్రేవీ కూడా దగ్గర పడింది. మామిడికాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి. అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. పాత రోజుల్లో మసాలాలు వేసుకొని చేసుకునే వాళ్ళు కాదండి. అందుకే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్, అనారోగ్యాలు ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క కూరలో మనం మసాలాలు వేసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నాము. చూసారా, మెత్తగా ఉడికింది. టేస్ట్ చూసి చెప్తానండి. ఎందుకో ఈరోజు మా నానమ్మ గుర్తొచ్చింది, అందుకే చేసుకోవాలనిపించిందండి. టేస్ట్ చూసి చెప్తాను. ఇలా పాతకాలం వంటలు తింటే ఎంత బాగుంటాయో అండి. మన నానమ్మల అమ్మమ్మల బలి. సూపర్గా ఉందండి. వంకాయ పులుసు అస్సలు టేస్ట్ వచ్చింది. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.